హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 32వ భాగాన్ని వినేద్దాం. ఇంటికి వచ్చిన వరుణ్ చాలా కోపంగా ఉన్నాడు. అది కూడా రాజు విషయంలో. హోటల్లోనే వాడి మక్కిలు విరిచేసేవాడు. కానీ మీడియా, ఇటు ఇంటి పరువు, బిజినెస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని కామయ్యాడు. కొట్టడాలు తిట్టడాలు కాకుండా ఈసారి బుర్ర పెట్టి ఆలోచించాడు వరుణ్. అప్పుడే లోపలికి వచ్చింది నందు. వరుణ్, భోజనం చేయవా? వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్నావు, నువ్వు తినేసావా అంటూ ఆమె వైపు చూశాడు వరుణ్. వరుణ్కి ఆమెను చూడగానే కోపమంతా పోయింది. నందు భోజనం ప్లేట్ తెచ్చి వరుణ్కి తినిపిస్తూ, ఎందుకు కిందికి రాకుండా ఇలా ఒంటరిగా ఉన్నావు అంటూ వరుణ్ వైపు చూసింది. ఇలా నీతో తినే ఛాన్స్ కింద రాదు కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను. హా అంటూ నోరు తెరిచిపెట్టి, పెట్టు ఆకలి దంచేస్తుంది అన్నాడు. వరుణ్కి భోజనం తినిపిస్తూ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఈరోజు గౌతమ్ ఆఫీస్కి వెళ్ళాను కదా, అయితే మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది. అప్పుడు నేను ఆఫీస్ బయట ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయి గౌతమ్ క్యాబిన్ నుంచి సిగ్గుతో పరిగెడుతూ పారిపోయింది. హో, మనోడు లవ్లో పడ్డాడు. ఏది ఏమైనా ఆ అమ్మాయి గౌతమ్కి అయితే సూపర్ ఉంటుంది వరుణ్ అంటూ భోజనం అంతా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీద పడుకుంది నందు. అదేంటి అప్పుడే పడుకున్నావు? లే లే, నీతో నాకు చాలా పనుంది. అసలే రాత్రి కూడా మిస్ అయ్యాను. ఏ పని ఉంది, మూసుకొని పడుకో అంటూ నందు అటువైపుకి తిరిగి పడుకుంది. వెంటనే ఆమె దుప్పట్లో దూరిపోయి కితకితలు పెట్టాడు వరుణ్. నందు నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసి, ప్లీజ్ వరుణ్ ప్లీజ్, నా వల్ల కాదు, నేను నవ్వలేకపోతున్నాను అంటూ పైకి లేచి రోపుతుంది. ఇప్పుడు చెప్పు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తావా? ఇవ్వను అంటూ ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటుంది నందు. అంతే, వెంటనే నందుని దగ్గరికి తీసుకుని, ఐఎమ్ సారీ బొంగారం, ఇప్పుడు నిన్ను కిస్ చేయక తప్పటం లేదు అంటూ నందు పెదవుల్ని తన పెదవులతో క్లోజ్ చేశాడు. రూమ్లో బెడ్ మీద అడ్డంగా కూర్చొని తల పట్టుకొని ఆలోచిస్తుంది ఐషు. వీడేంటి అలా ముద్దు పెట్టేశాడు, పైగా నేనేంటి సిగ్గుతో పరిగెత్తుకుని వచ్చాను, నిజంగా నేనేనా ఇలా అయిపోతుంది? తనలోనే తాను గౌతమ్ కోసం తలుచుకొని చూడగానే నచ్చేశాడు. పైగా అందగాడు, నన్నే మాయా చేశాడు అంటే వీడు మామూలోడు కాదు. వీడే నాకు కరెక్ట్, కానీ వీడిలో ఏదో మాయ ఉంది. ఎవరైనా సరే పడిపోవాల్సిందే అనుకుని తనలోని తాను సిగ్గుపడి దిండు గట్టిగా పట్టుకుని తెగ ఊగిపోతుంది ఐషు. ఏంటే నీలో నువ్వే నవ్వేసుకుని సిగ్గుపడుతున్నావు అంటూ లోపలికి వచ్చాడు రాజ్. చెల్లి అంటే ఎక్కడలేని ప్రేమ, పైగా ఐషు ఇలా తయారైందంటే దానికి రాజ్ పెట్టే గారాబం కూడా. ఏంటి అన్నయ్య ఇప్పుడా వచ్చేది అంటూ రాజుని హక్ చేసుకుని, ఐ మిస్ యూ అన్నయ్య. కాకా పట్టింది చాలు కానీ ఎవరా అబ్బాయి? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఎప్పుడూ లేనిది సిగ్గుపడుతున్నావు. నీలో ఈ యాంగిల్ చూస్తుంటే నాకు వింతగా ఉంది ఐషు. నిజం చెప్పనా అన్నయ్య, తనని ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను. ఎందుకంటే మొదటిసారి నన్ను ఎదిరించి మరీ నా తిక్కని కొంచెం అణిచాడు అంటే వాడు గడ్స్ ఉన్నవాడే అన్నయ్య. ఆహా, కథ చాలా దూరం వచ్చిందే. ఇంతకీ తనని నువ్వు లవ్ చేస్తున్నావు, ఇది ఎప్పుడు నీకెలా తెలిసింది? తను నిన్ను కూడా లవ్ చేస్తున్నాడా? ఏయ్, ఇప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను లవ్ చేస్తున్నానని. వాడి దగ్గర నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాడు కూడా నాకు పడిపోయాడని అనిపిస్తుంది. కానీ ముందుగా హోప్స్ అయితే పెట్టుకోకూడదు కదా. అవును, ఇది నిజమేనే. నేను తనతో మాట్లాడతా కానీ. పోనీ లేదన్నయ్య వద్దు, నేను తాడోపేడో తేల్చుకుంటాను. ఇక్కడ ఉన్నది ఐషు అన్నయ్య, ఎవరికీ భయపడదు, ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడుతుంది అంటూ గర్వంగా కాలర్ ఎగరేసి ఉఫ్ అంటూ కురుల్ని నోటితో ఊదింది. అప్పుడే లోపలికి వచ్చారు భార్గవ్, భారతి. రాజ్ వెంటనే పైకి లేచి, మీ గారాల పట్టి లవ్లో పడింది నాన్న. ఎవరు? నిన్న ఇంటికి వచ్చి లోపల ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి కార్స్ అన్నీ తగలబెట్టేశాడు అతనేనా? కార్స్ తగలబెట్టడం, వస్తువులన్నీ పగలగొట్టడం ఏంటి నాన్న అంటూ అర్థం కానట్టు అడిగాడు రాజ్. భార్గవ్ నవ్వి జరిగిందంతా చెప్పాడు. హో, మొత్తానికి కథ చాలా దూరం వచ్చింది. అయితే ఇంతకీ మా బావ పేరేంటి? చెప్పను, అప్పుడే చెప్పను, నేను తనకి ప్రపోజ్ చేశాక చెప్తాను అంటూ ఐషు గట్టిగా చెప్పింది. రాజు నవ్వి, ఓకే నీ ఇష్టం అంటూ భారతి భార్గవ్లతో మాటలు కలిపాడు. ఒక్క నందు విజయంలో రాజ్ విలన్ అయినా ఒక కొడుగ్గా మాత్రం రాజు మంచోడని చెప్పాలి. తండ్రి అంటే ఎక్కడ లేని ప్రేమ. నిజం చెప్పాలంటే రాజ్ బలహీనత తన ఫ్యామిలీ. చివరికి ఐషు విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. ఉన్నదంతా అమ్మేసి అయినా సరే కావాల్సింది ఇష్టపడి మరి ఐషుకి కొనిస్తాడు. ఒక అన్నగా ఒక కొడుగ్గా రాజ్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. కానీ నందు విషయంలో మాత్రం అలా మారటానికి గల కారణం ప్రేమ.
ప్రేమ విషయంలో మాత్రం రాజ్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మరీ నందుని ఏడిపిస్తున్నాడు. అంతగా అతని మైండ్ సెట్ మారిపోయింది నందు విషయంలో. కిచెన్లో స్టవ్ మీద పొంగుతున్న పాల గిన్నె పక్కన పెట్టి వరుణ్కి ఇష్టమైన పూరీలు వండడం స్టార్ట్ చేసింది నందు. తనకి వంట రాదు కానీ సునీత దగ్గర అడిగి మరీ నేర్చుకుంది ఎలా అయినా తనకి ప్రేమగా వండి పెట్టాలని. అప్పుడే లోపలికి వచ్చాడు వరుణ్. వెనక నుంచి నందుని హక్ చేసుకుని, ఏంటి దారి తప్పి కిచెన్లోకి వచ్చావు? ఎవరిని చంపేద్దామని ఫిక్స్ అయ్యావు? నందు ముసిముసిగా నవ్వుకొని, ఇంకెవరిని, నిన్ని అంటూ పూరి వేయించి పక్కన తీసి పెట్టింది. అదేంటే, నేను బ్రతకడం నీకు ఇష్టం లేదా? నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు? నందు కోపంగా వెనక్కి తిరిగి, అంతా వేస్ట్గా ఏం వండను, నేను కూడా తింటాను నీతో పాటు, సరేనా అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ పూరి వేయించడం మొదలుపెట్టింది. ఎప్పుడు లేనిది నువ్వు కిచెన్లోకి వచ్చి ఇలాంటి ప్రయోగాలు చేస్తే భరించేవాడిని, పైగా కట్టుకున్న మొగుడిని, నాకు మాత్రం ప్రాణాల మీద ఆశ ఉండదా ఏంటి అంటూ నందుని ఆట పట్టించాడు వరుణ్. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ వరుణ్ని మోచేతితో గుద్దింది. అబ్బా అంటూ కడుపులో రుద్దుకొని, ఏంటే పొద్దున్నే ఇలా కుమ్మేస్తున్నావు అంటూ నందు నడుము దగ్గర చేయి వేసి మరింతగా హత్తుకొని, వాసన బాగానే వస్తుంది కానీ నేను తిననే బాబు, అసలే ఈరోజు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. సరే తినకు, ముందు నా నడుము దగ్గర చేతి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా చూసింది. వచ్చేసిందా పూనకం? చిన్న మాట అనకూడదు కదా, నీ టిఫిన్ నువ్వే వండుకొని తిను తల్లి అంటూ వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పొద్దున్నే లేచి వీడి కోసం ప్రేమగా వండితే కనీసం తినకుండానే పేర్లు పెడుతున్నాడు వీడు అనుకుని పూరీలు వండేసి ఆఫీస్కి టైం అవుతుందని తన రూమ్కి వెళ్ళింది నందు. ఆఫీస్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్నాడు వరుణ్. అప్పుడే లోపలికి వచ్చిన నందుని చూసి తనలోని తాను నవ్వుకొని విజిల్ వేసి కన్ను కొట్టాడు. నందు ఏం పట్టనట్టుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చీర కట్టుకుని బయటికి వచ్చి తన ఫైల్స్ అన్నీ తీసుకుని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుంది. మేడం, కొంచెం నా ల్యాప్టాప్ ఇంకా నా ఫైల్స్ అన్నీ చేతికి ఇస్తారా? నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. వరుణ్ వైపు కోపంగా చూసి, సిరిని పిలు, వస్తుంది, నేనెందుకు నీకు అంటూ కోపంగా డోర్ ఓపెన్ చేస్తుంటే వెంటనే నందు చేతిని పట్టుకుని, ఓయ్ ఏదో సరదాగా అన్నాను, దానికే ఎంత కోపమా? ఇలా అయితే ఎలా? పోనీలే కదా అని నీకోసం నాకు వంట రాకపోయినా నేర్చుకుని మరీ వండితే తినకుండానే పేర్లు పెడుతున్నావు. వెళ్ళి సిరిని అడుగు, నీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. వంటేంటి, నీకు ఏది కావాలైతే అది ఇస్తుంది. ఇది నిజమే కదా, పెళ్ళైతే అయింది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టి సిరిని అన్నీ అడుగుతాను. నేను అడగటం పాపం, నాకు కావలసినవన్నీ ఇచ్చేస్తుంది అంటూ మరింతగా నందుని ఆట పట్టించాడు వరుణ్. కోపంగా వరుణ్ కాలర్ పట్టుకొని, అవునా, సరే వెళ్ళి అడుగు, నేను చూస్తాను, ఇద్దరి ముఖాలు పగలగొట్టకపోతే నా పేరు నందుని కాదు అంటూ కోపంగా తన ఫేస్ పడుతున్న కురుల్ని ఉఫ్ అంటూ వెనక్కి నెట్టింది. అబ్బా, ఈ స్టైల్ చూసే కదే నేను పడి చచ్చేది అంటూ నందుని దగ్గరికి తీసుకుని, సారీ, ఏదో సరదాగా అన్నాను, దానికే ఎందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? పోరా అంటూ వరుణ్ణి వెనక్కి తీసింది. వెంటనే నందుని గట్టిగా హత్తుకొని, తింటాను, నువ్వు ఇలా ఫేస్ అదోలా పెట్టుకు, ముందు కోపం తగ్గించుకో కంత్రి. గారాభంగా వరుణ్ వైపు చూసి, ఎన్నిసార్లు చెప్పాను నన్ను కంత్రి అని పిలవద్దని, అయినా ఎందుకు అలా పిలుస్తావు? ఏమో, నాకు అలానే పిలవాలని అనిపిస్తుంది అంటూ మత్తుగా నందు మెడవంపుల్లో తన పెదవులపై రాస్తూ, చూడాల్సింది పేరు కాదే, ఆ పేరుతో పలికే పెదవుల వెనుక దాగి ఉన్న ప్రేమని చూడు అంటూ నందుని 2 చేతుల్లో ఎత్తుకొని ప్రేమగా చూశాడు. అంగీకారంగా సిగ్గుతో అతని గుండెల్లో తలని దాచేసుకుంది నందు. సాయంత్రం, ఏంటి పిచ్చిగా ఉందా? చూడగానే లవ్ యూ చెప్తున్నావు? ఎస్, ఐ లవ్ యూ అంటూ గౌతమ్ని హక్ చేసుకుంది ఐషు. కానీ నేను నిన్ను లవ్ చేయటం లేదు. గౌతమ్ వైపు చూసి, నేను అందంగా లేనా? హలో, ఒకసారి నన్ను చూసి మాట్లాడు, ఇక్కడ ఉన్నది ఐషు, కత్తి లాంటి ఫిగర్ని కాదని అంటున్నావు, ఏంటి సంగతి? కత్తి లేదు, సుత్తి లేదు, కానీ ముందు నన్ను వదలవే. ఐషు కోపంగా గౌతమ్ని వదిలి, ఏం మాయరాగం వచ్చింది, నన్ను కాదంటున్నావు అంటూ కోపంగా చూసింది. నాకు ఏం మాయరోగం లేదు, కానీ ముందు నువ్వు బయటికి వెళ్ళవే. ఏదో నీ మొగుడు ఆఫీస్ అయినట్టు రోజు తిప్పుకుంటూ వస్తున్నావు. అవును, నువ్వు నా మొగుడివే కదా, అయినా స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు అంటూ గౌతమ్ చైర్లో కూర్చుంది. గౌతమ్కి కోపం రాలేదు. ఆమె ఎదురుగా తన టేబుల్ మీద కూర్చుని 2 తన చైర్కి ఆనించి, ఏంటి చైర్ ఎక్కావు? గౌతమ్ కళ్ళల్లో సూటుగా చూసి, చైర్ ఏంటి, నీ నెత్తిని కూడా ఎక్కుతాను, కానీ ప్రపోజ్ చేసిన నన్ను కాదంటున్నావు.
రీజన్ ఏంటో చెప్తారా? నీకెందుకే చెప్పాలి? ఐషు ఈగో హర్ట్ అవుతుంది. కోపంగా పైకి లేచి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకొని, చంపేస్తాను, నువ్వు నాకే చెప్పాలి. అయినా నిన్నే కదా ముద్దు పెట్టావు, నేనంటే ఇష్టం లేకుండా నేను ముద్దు పెట్టావా? చెప్పరా, మాటి మాటికి నా నడుముని టచ్ చేసావు ఎందుకు, చెప్పు అంటూ కోపంగా ఊగిపోయింది ఐషు. రీజన్ చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఆ మాటకి ఐషు గుండెల్లో గుణపం పోటు. నువ్వు నిజం చెప్పకపోయినా వెళ్ళను, నువ్వు నాకు కావాలిరా, బాగా నచ్చావు, నువ్వు నన్ను టచ్ చేసి ముద్దు పెట్టుకున్న దగ్గర నుంచి నాలో నేను అస్సలు లేను, నన్ను హర్ట్ చేయకు ప్లీజ్ అంటూ గౌతమ్ 2 చెవులు పట్టుకుని దీనంగా చూసింది. ఓయ్, నా చెవులు పట్టుకున్నావేంటి? నీ చెవులు పట్టుకో. చెవుల సంగతి పక్కన పెట్టు, నేను సీరియస్గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా లేదా? చేయను అంటూ కోపంగా చూశాడు గౌతమ్. ఏమైంది కోపంగా చూస్తున్నావు? ఆయుషు చేతిని కోపంగా పట్టుకొని అలానే చైర్లో వెనక్కి నెట్టి, నువ్వు మీ అన్నయ్య డ్రామాలు ఆడుతున్నారా? వాడేమో నా ఫ్రెండ్ నందుకి కాల్ చేసి ఏడిపిస్తున్నాడు, నువ్వేమో నందుని ఎలా అయినా మీ అన్నయ్యతో కలపాలని నాటకాలు ఆడుతున్నావా? గౌతమ్ మాటలు అర్థం కాక, పిచ్చిగా ఉందా? మా అన్నయ్య గురించి చెబుతావు? నెగిటివ్గా మాట్లాడకు, తను చాలా మంచోడు అండ్ నేను నీతో డ్రామాలు ఆడటం లేదు, నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. ఆపవే, నిన్న ముద్దు పెట్టగానే నీకు నా మీద ప్రేమ ఉప్పొంగిపోయిందా? నువ్వు మీ అన్నయ్య వేసిన నాటకాలు ఇంకా చాలు, ఇంకొకసారి నా కంటికి కనిపించావంటే నిలువునా చీరేస్తాను అంటూ ఐషి చేతిని పట్టుకొని కోపంగా బయటికి ఈడ్చుకొని పోయి డోర్ లాక్ చేశాడు. ఐషు అయితే ఫుల్ షాక్లో ఉంది. గౌతమ్ మాటలు, అతను చేసిన పని తలుచుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. ఏడుస్తూ కోపంగా పళ్ళు నూరుకొని బాధగా డోర్ వైపు చూసింది. కోపంగా డోర్ని తన్నేసి, రే గౌతమ్, ఈ ఐషు అబద్ధం చెప్పదు, ఒక ముద్దుకే లవ్ వచ్చేసిందా అంటున్నావు, నేను అమ్మాయినిరా, నాకు మనసు ఉండదా అంటూ కోపంగా మళ్ళీ డోర్ తన్నేసి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఐషు మాటలు తన కోపం సీసీటీవీ ఫుటేజ్లో చూసి బాధపడ్డాడు గౌతమ్. నన్ను క్షమించు ఐషు, కావాలని నిన్ను బాధ పెట్టలేదు. మీ అన్నయ్య వరుణ్ విషయంలో విలన్ అయితే నా విషయంలో కూడా విలనే అవుతాడు. మా ముగ్గురి మధ్యన నువ్వు నలిగిపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల మనసు బాధ పెట్టడం ఒక కుటుంబానికి కూడా మంచిది కాదు అనుకున్నాడు గౌతమ్. చాలా ఆశలతో తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసిన గౌతమ్ రిజెక్ట్ చేసేసరికి కోపం వచ్చింది ఐషుకి. కానీ గౌతమ్ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంది. నందుని మా అన్నయ్య ఏడిపించడం ఏంటి? ఎందుకు గౌతమ్ అలా మాట్లాడాడు? నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.